ఈరోజు నీకు నాకు ఎదురయ్యేటువంటి శ్రమలు నా తండ్రికి తెలియకుండా కొన్నిసార్లు ఏడుపు వచ్చింది, మనకి అర్థం కాదు అసలు ఏం జరుగుతుందో, పెద్దగా ఏడవాలనిపించింది. ఎవరైనా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి గోడంతా చెప్పుకోవాలనిపించింది, కానీ మనకు అలాంటి వాడు ఎవరు కనపడరు. కూర్చొని ఒక దగ్గర మనమే ఏడ్చుకునే పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు, చెప్పుకోలేక ఎవరికి. ఎందుకంటే నెక్స్ట్ ఏంటని అర్థం కాదు, గందరగోళంగా ఉంటుంది, గలిబిలిగా ఉంటుంది, ఏం జరుగుతుందో తెలియదు. అయినా దేవుని సమాధానం ఒక్కటే, అవసరం సహించు. నేను హార్ట్ఫుల్గా నీకు ఈ బాధలు వచ్చేటట్టు అనుమతించట్లేదు, అవసరం కాబట్టి అనుమతిస్తున్నాను. కానీ నేను నిన్ను వదిలిపెట్టను, నేను నీకు తోడుగా ఉంటా. ఈ కొలిమిలో గుండా పోతేనే నా వ్యక్తిత్వం వచ్చింది నాన్న నీకు. నిజంగానే వచ్చింది యోసేపుకి. ఒకప్పుడు పొలంలో, వినండి, చిన్న తప్పు చేసినా వచ్చి వెంటనే అన్నోళ్ళ మీద కంప్లైంట్ చేసే యోసేపు, బైబిల్లో రాసుంది. అన్నలు పొలంలో గొర్రెలు కాసే దగ్గర ఏ తప్పు చేసినా, ఏ చిన్న పొరపాటు చేసినా నేరుగా తెచ్చి తండ్రికి చెప్తాడు, వాళ్ళ మీద కంప్లైంట్. అలాంటి యోసేపు ఈ శ్రమల కొలిమిలో గుండా వెళ్ళి ఐగుప్తు పీఠం ఎక్కిన తర్వాత తనను అమ్ముకున్న అన్నలు తన కళ్ళ ముందుంటే, వాళ్ళ పక్కన తండ్రి కూడా నిలబడి ఉంటే, తండ్రిని కౌగిలించుకొని, నానా ఈ దుర్మార్గులు చేశారు నాన్న నీ గతి, నీకు నన్ను దూరం చేశారు నాన్న, అమ్ముకున్నారు నాన్న నన్ను 20 తులాలు వెండి, కానీ చెప్పొచ్చు. చెప్పలా అంటే ఏ హృదయం వచ్చింది? స్టార్టింగ్లో ఏ హృదయం ఉంది? క్షమించడు, ఒప్పుకోడు, వెంటనే బయటపడతాడు. ఇప్పుడు ఏ హృదయం వచ్చింది? పోతీఫెరో భార్య అన్యాయంగా నిందపాలు చేసిందా? ఆమెని బలాత్కారం చేశాడా? చేయలే, కానీ చేశాడని చెప్పి అబద్ధం చెప్పి జైలు పాలు చేసింది. ఇప్పుడు రాజు కిందే, రాజు కింద కాదు, రాజుకే ఫరో అంతటి వాడు అయ్యాడు యోసేపు. తలుచుకుంటే పోతీఫెరో భార్యను తీసుకొచ్చి తూట్లు పడేటట్టు దమ్మచ్చు, టచ్ కూడా చేయలేదని. పగ తెచ్చుకున్నాడా? పోనీ పిచ్చిది. ఆ పిచ్చిది అలా చేయటం వల్ల నేను ఇలా వచ్చాను. పనే దేవుడు ఆ పిచ్చిదాని పనులు నన్ను ఇలా మేలుకు అడుగుతున్నాడు. ఏం చేశాడు? సోదిమోహన్ దాన్ని వదిలేశాడు, అన్నంలో వదిలేశాడు. ఏ గుణం? అబ్బా, అది ఎవరిది? నా దేవుడిది. ఆ వ్యక్తిత్వం యోసేపులోకి రావడానికి ఎలాంటి అనుభవాలు అవసరమైనవి చూసావా? అవసరాన్ని బట్టి చదువు బైబిల్లో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువు. ఆ పాటను యాజ్ ఇట్ ఈజ్గా, ఆ పదాన్ని పాటగా పాడుకోవడానికి కృపనిచ్చాడు దేవుడు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. చేసుకోరా తల్లి, పెన్నుంటే ఆ మాట అండర్లైన్ చేసుకోరా తల్లి, పెన్నుంటే. తమ్ముడు అండర్లైన్ చేసుకున్నాను. అవసరమును బట్టి నానా విధములైన శోధనలు. ప్రస్తుత కాలమున కొంచెము కాలము మీరు దుఃఖము కలుగుచున్నది. అది కొద్ది కాలం మీకు ఆ శ్రమలు, ఆ శోధనలు కొద్ది కాలం మీకు దుఃఖాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే మీరు శుద్ధిపరచబడాలి. బంగారం అగ్ని చేత కాల్చబడి పరిశుద్ధపరచబడినట్టు మీరు పరిశుద్ధపరచబడాలి. మీ వ్యక్తిత్వాలు సౌందర్యంతో నింపబడాలి. యేసయ్య స్వారూప్యం మీలోనికి రావాలి. మీరు సింహాసనం ఎక్కాలి. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా, ఇది సత్యం. వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కాలముండదు, కలతి చెందకు. 2వ చరణం మీరే పాడండి. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. చీల్చ
తీర్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు, నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం, నీ ఆశ నిరాశ కానీ కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కనకాలమండదు, కలతే చెందకు. ప్రైజ్ ది లార్డ్. ఇక